మరియు రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటిది ఏంటంటే ఇవాళ మన మీదనే మనం 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 ఇవాళ మన ఉత్పత్తి కులాలు ఈ మనం లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీలు కూడా నిలబడవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిలబడదు, బీజేపీ పార్టీ నిలబడదు, టీఆర్ఎస్ పార్టీ నిలబడదు. కానీ ఇంకా కూడా మన మన బీసీల మధ్యలో ఒకరికొకరికి చిచ్చులు పెట్టుకుంటూ వాళ్ళు రాజ్యాధికారాన్ని సాధించడం జరుగుతుంది. కాబట్టి మనము 2028లో రాజ్యాధికారం సాధించాలంటే మన బీసీలంతా ఒకటి కావాల్సినటువంటి సమయము ఆసన్నమైంది. ఇప్పటి నుంచే ఒక రాజకీయ శక్తిగా ఎదుర్కొంటూ రాజకీయ పార్టీ పెడతారా, లేకపోతే రాజకీయ పార్టీ పెడితేనే మనకు రాజ్యాధికారం 2028లో సాధ్యమవుతుంది. అప్పటి వరకు చాలా ఇదే విధంగా ఉంటుంది. సేమ్ ఇప్పుడు 78 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఆయన చిన్న లీడర్ కానీ పెద్ద లీడర్ కానీ ఎంతో అంత రాజకీయ అనుభవం ఉన్న ఆయన మొత్తము వివిధ పార్టీల నుండి పనిచేయడం జరుగుతుంది. ఆ పార్టీల కిందనే ఆ పార్టీలంతా ఎవరు నడుపుతారు? ఇలా టీఆర్ఎస్ పార్టీ చూస్తే కేసీఆర్ నడపడం జరుగుతుంది. కేసీఆర్ అంటే అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళ సామాజిక వర్గాన్ని ఆయన చూసుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అంటారు. రెడ్ల పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ పోస్టులు కానీ గీస్టులు కానీ ఇచ్చుకోవడం జరుగుతుంది. వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. బీజేపీ ఉంటే అది బ్రాహ్మణుల పార్టీ, అది కూడా బ్రాహ్మణ్స్ అగ్రకులాలు రెడ్డి సామాజిక వర్గం ఇలా బీజేపీలో కూడా కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి వాళ్ళ సామాజిక వర్గాలకి వాళ్ళు లబ్ధి చేకూరడం జరుగుతుంది. ఇంకా అది ఎట్లా సాధ్యమవుతుంది? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? కాబట్టి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి నా బీసీ మేధావులారా, నా చెల్లెల్లారా, అక్కలారా, నా బీసీ అన్నదమ్ములారా అందరూ ఆలోచన చేయండి. రానున్న రోజుల్లో ఇప్పటికే మన బీసీల భవిష్యత్తు అంతా సర్వనాశనమైంది. మన సొమ్ము మొత్తం ఈ అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళే వీళ్ళే దోసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆలోచన చేయండి. ఇప్పటికెళ్ళే ఒక రాజకీయ శక్తిగా రాజకీయ పార్టీని పెట్టి మనం ఇప్పుడు ప్రారంభించి మనము ఇప్పుడే ప్రజలలోకి బీసీ వాదాన్ని, బీసీ భావజాలాన్ని రోజుకు స్ప్రెడ్ చేసి విపరీతంగా మన బీసీ భావజాలాన్ని వ్యాప్తి చేయాలి. ఆ దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు చేయాలని నా యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి నా గౌడ సోదరులను మరియు రజక సోదరులను మరియు పద్మశాలి సోదరులను, అదేవిధంగా యాదవ సోదరులను, కుమ్మరి సోదరులను, మరి మంగలి సోదరులను, మరియు అదేవిధంగా ఈ మునూరు కాపి సోదరులను అందరినీ ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇలా ప్రతి ఒక్కరూ ఇవాళ ముందంజలో ఉండి బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి.